హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఇడుపు కాగితం అనే మూవీ పైన చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇడుపు కాగితం అనేది మన పక్క తెలంగాణ భాషలోని యాస. మన తెలంగాణ యాస అనేది మనందరికీ తెలుసు అన్నమాట. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మన తెలంగాణ భాష గురించి, దాని ప్రాముఖ్యత గురించి, దానికి ఉన్న విలువల గురించి. ఈ ప్రపంచంలోనే ఏ భాషకి లేనంత ఒక ప్రత్యేకత మన తెలంగాణ తెలుగు భాషలో, మన తెలుగు యాసకి, మన భాషకి ఉన్న ప్రత్యేకత గురించి మనమైతే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఒక మూవీ టైటిల్ పెట్టడం వల్ల దానిపైన స్వెటైర్లు, ట్రోల్స్, కామెడీ గైస్, మాకు అర్థం కావట్లేదు చెప్పండి అని చెప్పేసి కొంతమంది ట్రోలర్స్, లైక్ దట్ ఆంధ్ర వాళ్ళే కొంతమంది ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఈ యాస, ఈ భాషకి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే మన తెలంగాణలో మన తెలుగు భాషకి, మన భాషకి ఉన్న యాసకి ఒక మనిషి ఒక భావోద్వేగానికి దగ్గర సంబంధం ఉంటుంది. సో ఉన్నది ఉన్నట్టు చెప్పడం, ఒక భావోద్వేగాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది ఖచ్చితంగా వ్యక్తపరచడం, ఉన్నది ఉన్నట్టు వ్యక్తపరిచే తత్వం మన తెలంగాణ యాసకి, మన భాషకి ఉందన్నమాట. సో చాలా మన దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఏ భాష చూసుకున్నా అది ఒక మాటపూర్వకంగానే ఉంటుంది. అది మనసుకు హత్తుకునే విధంగా, ఒక ప్రేరేపిత విధంగా, మనిషిని భావోద్వేగానికి గురి చేసే విధంగా ఈ ప్రపంచంలో ఏ భాష, ఏ యాస ఉండదు. కేవలం మన తెలంగాణలోని తెలుగు భాషకి, తెలుగు యాసకి మాత్రమే ఆ ప్రాధాన్యత ఉన్నది. సో ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న మన తెలంగాణ భాష, యాస మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. మన అక్క చెల్లెళ్ళు, మళ్ళీ అన్నదమ్ములు, బామ్మరుదులు. సో ఈ ప్రేమ ఒకరికి కొన్ని రిలేషన్షిప్స్ మధ్యలో ప్రేమ దొరలాలంటే ఎక్కువగా మన తెలంగాణ భాషలో మాట్లాడుకుంటేనే, మన తెలంగాణ భాషలో పిలుచుకుంటేనే ఆ ప్రేమ అనేది, ఆ భావోద్వేగం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. సో ఏదో చాలా ఆర్టిఫిషియల్గా, ఆంధ్ర లాంగ్వేజ్ అనేది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో ఏదో మాట్లాడుతున్నాం, దీనికి ఒక పేరు పెట్టినాం, భావోద్వేగానికి, మనసుకు సంబంధం లేకుండా, బంధాలకి, విలువలకి సంబంధం లేకుండా ఒక భాష ఉంది, ఆ భాషలో మాట్లాడుతున్నాం అనే విధంగానే మన ఆంధ్ర వాళ్ళు మాట్లాడే వాళ్ళ భాష, వాళ్ళ యాస ఆ విధంగా ఉంటుందన్నమాట. సో దీని చరిత్ర తెలియకుండా, దీని గురించి అర్థం తెలుసుకోకుండా చాలామంది చాలా సెటైరికల్గా ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళందరికీ, ట్రోలర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, నీకు ఇడుపు కాగితం అనేది అర్థం కాకపోతే, సో ఒక వీడియోలో చూసిన కల్వకుంట్ల కవిత, పవన్ కళ్యాణ్ అడుగు ఇడుపు కాగితం అంటే ఏంటో చెప్తాడని చెప్పేసి అందనమాట. సో ఎగ్జాక్ట్లీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అడగండి, ఇడుపు కాగితం అనే దానికి అర్థమైతే ఖచ్చితంగా చెప్తాడనమాట. సో ఇంకా మీ ఆంధ్రలో ఉండే కొంతమంది లఫుట్ గాలను కూడా అడగండి, వాళ్ళు కూడా చెప్తారనమాట ఇడుపు కాగితం అనే పదానికి అర్థం. సో ఒక భాషని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే తప్పులేదు, ఒక భాషని నేర్చుకోవడానికి ట్రై చేస్తే తప్పులేదు. కానీ మనందరిది తెలుగు భాష ఉండి మన భాషలో యాసని ఇంత విధంగా ఏ రకంగా కించపరుస్తూ ట్రోల్ చేస్తున్నారంటే మీకు సిగ్గు శరం ఏం లేదు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో గత తెలంగాణ రాకముందు దగ్గర ఆ 58-60 సంవత్సరాలు మీరు తెలంగాణతో కలిసి ఉన్నారు. అప్పుడు తెలంగాణలోనే వచ్చి ఉన్నారు, తెలంగాణలోనే హైదరాబాద్లోనే వచ్చి బతికిరు. మీకు దిక్కు లేక తెలంగాణలోనే ఉన్న హైదరాబాద్లో
వచ్చి బతికిర్రో అప్పుడు మరి తెలంగాణలో ఉన్న హైదరాబాదులో మన తెలుగు యాసనే కదా. మరి ఇక్కడ మాట్లాడే మాటలు మీకు అర్థం కాలేదా? వరంగల్కి వచ్చారు, వరంగల్లో ఉన్న యాస మీకు అర్థం కాలేదా? కరీంనగర్కి వచ్చారు, కరీంనగర్లో ఉన్న భావోద్వేగం యాస మీకు అర్థం కాలేదా? ఇది మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచే ఈరోజు భాష ప్రాధాన్యత చేసుకొని వీటి మధ్య చిచ్చు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇది బేసిక్గా మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేసిందంటే, తెలంగాణ మీ అయ్యే జాగిరా అనడంతో ఈ పిచ్చిన కొడుకులకి, ఈ వీధి కుక్కలకి, ఈ ట్రోలర్స్కి కొంచెం బలం వచ్చిందనమాట. ఆ పిచ్చిన కొడుకు వచ్చి మాట్లాడకుంటే ఈ పిచ్చిన కుక్కలు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు ఈ యాస పైన, భాష పైన. సో ఇంకోటి ఏంటంటే, మీ భాషలో, మీ యాసలో సినిమా తీస్తే పిచ్చి కుక్క కూడా చూడదురా పిచ్చిన కొడుకులరా. సో అది అందరికీ తెలుసు. తెలంగాణ భాష పైన, తెలంగాణ యాస పైన, తెలంగాణ ఒక భావోద్వేగానికి గురయ్యే ఒక సీన్ పండిస్తే సినిమాలో క్లాప్స్, చప్పట్లు, సినిమాలో విజిల్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మీ భాషలో ఏముంది, మీ యాసలో ఏముంది? తొక్క ఏం లేదు. అందుకనే చాలామంది డైరెక్టర్లు సినిమా తీయడానికైనా, సినిమాలోనైనా తెలంగాణ యాస కానీ, తెలంగాణ భాష కానీ, తెలంగాణ తత్వం కానీ కనిపించే విధంగా తీస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెకీ లైఫ్. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.